కడప జిల్లా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిపై టీడీపీ కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్యకర్తలు రాచమల్లు మాటలు వింటే మీ పని అంతే, 2014లో టప్పా గైబసా అనే ఒక కౌన్సిలర్ మభ్యపెట్టి పార్టీలో చేర్చుకున్నావు, కనీసం అతనికి కోఆప్షన్ మెంబర్ కూడా ఇవ్వలేదన్నారు. ప్రొద్దుటూరు ప్రజలు వైసీపీ కార్యకర్తలు విధి లేక రాచమల్లు మాటలు ఇంకా వింటున్నారని తెలిపారు. రాసిపెట్టుకో, త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయమని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం పెట్టి ఈ తెలుగుదేశం గవర్నమెంట్ లో చేసే కార్యక్రమాలన్నీ దగా, మేం చేసిన కార్యక్రమాలు మంచిటని పెద్దగా ఊపదంబుడు అతని నోటి చాతుర్యాన్ని ప్రదర్శించినాడు. అయినా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నీ మాటలు నమ్మితే ఆడ నీళ్లు ఉన్నాయంటే నీళ్లు కానీ ఉండవు. ఆ మీటింగ్ లో ఏం చెప్పినావు? ఆయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు, ఈయన ఎమ్మెల్యే కావచ్చు అంటున్నావు. నువ్వేం చెప్పినావు? మా అన్న కొడుకు ఒకడు ఆయన ఉన్నాడు రాఘవేందర్ రెడ్డి, నెక్స్ట్ ఆయనే అన్నావు. మళ్ళీ ఆయన అయిపోతే ఆయన కొడుకంట. ఏం మీ జాగీరా రాజకీయము? ప్రజలను ఇంకా మభ్య పెడతాండవేను కార్యకర్తలను. పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలారా, రాచమల్లు మాటలు నమ్మితే నట్టేట మునిగినట్టే. గతంలో 14లో టప్పా గైబూసా అని కౌన్సిలర్ ఉన్నాడు. అతనికి 30 లక్షలు ఆఫర్ చేసినారు పార్టీ మారితే అని. ఈ రోజు అతని కోఆప్షన్ మెంబర్ గానీ ఇవ్వలే, టికెట్ గానీ ఇవ్వలే. ఈ రోజు నెక్స్ట్ మాకు అందరి కౌన్సిలర్ టికెట్ ఇస్తా, నా ఆత్మ, నా ప్రాణము, నా ఆస్తి, నా మానం అంటున్నాడు. ఆర్బీకే వాళ్ళ ముగ్గురు ఆస్తులు పుచ్చుకునేదానికి మిమ్మల్ని బలపసులు చేస్తాడు నాయన. కార్యకర్తలారా వినండి, నిన్న మీటింగ్ లో ఎంతమంది బలపసులు ఉన్నారు? ఏమంటే పరిస్థితి విధి లేక ఆయన మాటలు మాయపాటలు నమ్మి ఇంకా మోసపోతున్నారు. ఇంకా త్వరలో రాచమల్లు జైలుకు పోవడం ఖాయం. ఇది రాసి పెట్టుకోండి. ప్రసాద్ రెడ్డి ఒక కార్యక్రమం పెట్టి